అధికారం చేతికొచ్చాక దాన్ని అదుపులో పెట్టడం, జవాబుదారీగా ఉంచడం ఎంత కష్టం కదా. భారతదేశంలో సరిగ్గా ఈ సమస్యకే సమాధానంగా లోక్పాల్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మన కాపలాదారు అన్నమాట. కానీ ఈ కాపలాదారుడికట మనమనుకున్నంత సింపుల్ కాదు. అసలు ఎలా మొదలైంది, దీనికున్న పవర్సేంటి, మరి దీనికున్న సవాళ్లేంటి, అదంతా ఇప్పుడు చూద్దాం. అవును, ఈ ప్రశ్నతోనే అసలు కథ మొదలవుతుంది. మనల్ని పాలించాల్సిన వాళ్లే, మన కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలే తమ అధికారాన్ని మనమీదే దుర్వినియోగం చేస్తే మరి వాళ్లనెవరడ్డుకుంటారు? సామాన్యుడి గొంతు ఎవరు వింటారు? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలోనే ఒక పరిష్కారం పుట్టింది. ఇప్పటి ప్రభుత్వాలంటే కేవలం రోడ్లు వేయడం, శాంతిభద్రతలు చూడటం మాత్రమే కాదుగదా, మన జీవితంలోని ప్రతి విషయంలోనూ, అంటే మన చదువు దగ్గర్నుంచి ఉద్యోగం దాకా అన్నింటిలోనూ వాటి పాత్ర ఉంది. దీనివల్ల అధికారుల చేతికి విపరీతమైన పవరొచ్చేస్తుంది. మరి పవరెక్కడుంటే అక్కడ అవినీతి కూడా స్కోపుంటుంది. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికింది? మన దగ్గర కాదండోయ్. ఆశ్చర్యంగా ఈ ఐడియా పుట్టింది స్వీడన్లో. అక్కడ మొదలైన ఒకే ఒక్క వ్యవస్థ ప్రపంచంలోని ఎన్నో ప్రజాస్వామ్య దేశాలకు ఒక దారి చూపించింది. ఆ వ్యవస్థ పేరే అంబుడ్స్మ్యాన్. స్వీడిష్ భాషలో దీనికర్థం ప్రజల ప్రతినిధి. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ అధికారులు ఏవైనా తప్పు చేస్తే ప్రజల తరఫున నిలబడి వాళ్ల ఫిర్యాదులను విచారించే ఒక ఇండిపెండెంట్ అధికారి అన్నమాట. ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త డొనాల్డ్ సి. రోవట్ మాటల్లో చెప్పాలంటే ఇది అధికారుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచంలాంటిది. అంటే ఇది కేవలం ఫిర్యాదులు తీసుకునే ఆఫీస్ కాదన్నమాట, వ్యవస్థ మీద ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ఒక బలమైన ఆయుధం. ఈ ఆలోచన ఎంత పవర్ఫుల్లో, అది ఎంత వేగంగా పాకిందో ఈ టైంలైన్ చూస్తే అర్థమవుతుంది. 1809లో స్వీడన్లో పుట్టిన ఈ ఐడియా 100 ఏళ్ల తర్వాత ఫిన్లాండ్కు చేరింది. ఇక 1960లో వచ్చేసరికి న్యూజిలాండ్, యూకే లాంటి పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కూడా దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాయి. అంటే ఇదేదో పనికిరాని ప్రయోగం కాదని, ఖచ్చితంగా పనిచేస్తుందని నిరూపించబడిన ఒక బలమైన వ్యవస్థ అని ప్రపంచం గుర్తించిందన్నమాట. సరే, ప్రపంచమంతా ఈ అద్భుతమైన వ్యవస్థను స్వీకరిస్తుంటే మరి మన భారతదేశం సంగతేంటి? ఇక్కడే అసలు ట్విస్ట్. మన దేశంలో సొంతంగా ఒక అంబుడ్స్మెన్ను ఏర్పాటు చేయడానికి ఒక పెద్ద పోరాటమే చేయాల్సొచ్చింది. అది కూడా కొన్ని సంవత్సరాలు కాదు, దశాబ్దాల పాటు. ఈ టైంలైన్ చూస్తేనే ఆ పోరాటం ఎంత పెద్దదో అర్థమవుతుంది. చూడండి, 1966లో మొదటిసారి ఈ ఆలోచనను ప్రతిపాదిస్తే అది చట్టంగా మారడానికి 2013 వరకు ఆగాల్సొచ్చింది. అంటే సుమారుగా 45 సంవత్సరాలు. ఈ మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, లెక్కలేనన్ని సార్లు బిల్లులు పెట్టారు, కాని ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి. ఈ పోరాటం ఎంత సుదీర్ఘంగా, ఎంత కష్టంగా సాగిందో ఊహించుకోవచ్చు. 10 అక్షరాల 10 సార్లు ఒక్క చట్టాన్ని పాస్ చేయడానికి 10 సార్లు ప్రయత్నించాల్సొచ్చింది. ఈ ఒక్క సంఖ్య చాలు దీని వెనక ఎంత రాజకీయ డ్రామా, ఎంత పట్టుదల ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. ప్రతిసారీ పార్లమెంట్ రద్దవడమో, బిల్లు వెనక్కి వెళ్లడమో, ఇలా దశాబ్దాల పాటు సాగింది కథ. సరే, ఇంత పోరాటం తర్వాత ఫైనల్గా వచ్చిన ఆ 2013 చట్టంలో ఏముందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఈ కాపలాదారుడికి ఎలాంటి పవర్స్ ఇచ్చారో పరిశీలిద్దాం. ఈ చట్టంలో అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం దాని పరిధి. దేశ ప్రధాని దగ్గరనుంచి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి వరకు ఎవ్వరూ దీనికి అతీతులు కారు. మంత్రులు, ఎంపీలు, చివరికి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ విదేశీ విరాళాలు పొందే సంస్థలు కూడా లోక్పాల్ నిఘా కిందికే వస్తాయి. అంటే సింపుల్గా అధికారం ఎక్కడుంటే జవాబుదారీతనం అక్కడ ఉండాల్సిందే అన్నదే దీని ముఖ్య ఉద్దేశం. కేవలం పరిధి మాత్రమే కాదు, లోక్పాల్ చేతిలో ఉన్న ఆయుధాలు కూడా చాలా పదునైనవి. ఇది దర్యాప్తు చేయమని ఏకండా సీబీఐని ఆదేశించగలదు, అవినీతితో సంపాదించిన ఆస్తులను వెంటనే జప్తు చేయమని చెప్పగలదు. అంతెందుకు, ఒక అధికారిపై కేసు పెట్టడానికి ప్రభుత్వ అనుమతి కోసం కూడా ఎదురుచూడాల్సిన పనిలేదు. అన్నింటికన్నా ముఖ్యం, దర్యాప్తును కేవలం 6 నెలల్లోనే పూర్తి చేయాలి. టైం వేస్ట్ చేసే ప్రసక్తే లేదు. అయితే కాగితం మీద ఇంత పవర్ఫుల్గా కనిపించే ఈ చట్టం నిజంగా పర్ఫెక్టా? ఇక్కడే కథలో ఒక చిన్న మలుపు. ఇంత శక్తివంతమైన కాపలాదారుడికి కూడా కొన్ని అడ్డంకులు, కొన్ని బలహీనతలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. లోక్పాల్ అనేది అవినీతిపై పోరాటంలో ఒక బ్రహ్మాస్త్రమా, లేక దాని నిర్మాణంలోనే కొన్ని లొసుగులున్నాయా?
రియాలిటీలో దీనికున్న పరిమితులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఈ కవచానికున్న కొన్ని బలహీనతలు మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఉదాహరణకు, ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు, చాలా మంచి విషయం, కాని పేరు చెప్పకుండా అనామకంగా ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. దీనివల్ల సమాచారమిచ్చేవాళ్లు భయపడే అవకాశముంది కదా. అలాగే 7 ఏళ్ల క్రితం జరిగిన కేసులను ఇది విచారించదు. కొన్ని పెద్ద కుంభకోణాలు బయటపడటానికే ఏళ్లు పడుతుంది. మరి అలాంటప్పుడు ఈ నిబంధన ఎంతవరకు కరెక్ట్? అన్నింటికన్నా ప్రమాదకరమైన విషయమేంటంటే, ఒకవేళ ఫిర్యాదు తప్పుదని తేలితే ఫిర్యాదు చేసిన వాళ్లకే కఠిన శిక్ష పడుతుంది. ఇది నిజాయితీగా కంప్లైంట్ చేయాలనుకునే వాళ్లను కూడా వెనక్కి లాగే ప్రమాదముంది. ఈ అవినీతిపై పోరాటం అనేది కేవలం కేంద్ర ప్రభుత్వానికే పరిమితం కాదు. ఈ యుద్ధం రాష్ట్రాల స్థాయిలో కూడా జరుగుతోంది. కానీ అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. కేంద్రంలో లోక్పాల్లాగా రాష్ట్రాల్లో లోకాయుక్త ఉండాలి. కాని ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్త ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాల్లో అది చాలా పవర్ఫుల్, కాని మరికొన్ని రాష్ట్రాల్లో అది కేవలం పేరుకే ఉంది. కొన్ని చోట్ల ఏకంగా ముఖ్యమంత్రిని ప్రశ్నించే అధికారమే లేదు. చాలా రాష్ట్రాల్లో లోకాయుక్త ఇచ్చే సిఫార్సులు కేవలం సలహాలు మాత్రమే. ప్రభుత్వం వాటిని పాటించాల్సిన అవసరం లేదు. దీనివల్ల రాష్ట్రాల స్థాయిలో అవినీతిపై పోరాటం చాలా బలహీనంగా తయారైంది. కాబట్టి చివరిగా ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అవినీతి లేని ఒక మంచి సమాజానికి ఏది ముఖ్యం? ఎలాంటి లోపాలు లేని ఒక పటిష్టమైన చట్టమా, లేదంటే అవినీతిని ఏమాత్రం సహించని ఒక బలమైన ప్రజా సంస్కృత? బహుశా రెండూ కావాలేమో. చట్టాలు ఎంత ముఖ్యమో వాటిని అమలుపరిచే చిత్తశుద్ధి, ఇంకా వాటిని ఎప్పటికప్పుడు ప్రశ్నించే పౌర చైతన్యం కూడా అంతే ముఖ్యం.